అందరికీ నమస్కారం అండి. నూనెంకాయ నిన్నటి వీడియో యొక్క కంటిన్యూ అండి ఇది. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత టమాటా గుజ్జు కూడా వేసేసుకోవాలి. వేసేసుకునేసి ప్యాన్ మొత్తం కూడా టమాటా పల్ప్ స్ప్రెడ్ అయ్యే విధంగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. తర్వాత చింతపండు పల్ప్ అనేది వేసేసుకునేసేయండి. నేను ఆల్రెడీ వేసుకున్నాను, మీకు చూపించడం కోసం ఇంకొంచెం వేసుకున్నానండి. నేను ఆ వీడియో తీయలేదు. తర్వాత వెంటనే కూడా వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవంతా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకునేసి వాటర్ కూడా పోసేసుకోవాలా. వాటర్ పోసేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసి కొంచెం మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది చూసుకోండి. అన్నీ సరిపోయిన తర్వాత మూత పెట్టేసి బాగా వంకాయ ఉడికి వంకాయలోకి మసాలా అంతా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. తర్వాత కొత్తిమీర చల్లుకునేసేయటమే. గుత్తి వంకాయ రెడీ.